హలో గైస్, వెల్కమ్ టు డిజైన్ స్టూడియోస్. సో ఈరోజు మనం హీరో ధనుష్ గారి కుబేర మూవీ పోస్టర్ అనేది చేస్తున్నాం. ఓకే, సో ముందుగా నేను ఒక కాన్వర్స్ అనేది తీసుకుంటున్నా. సో నేను ఆల్రెడీ ఒక మూవీ పోస్టర్ని రిఫరెన్స్ కింద తీసుకుంటున్నా. సో ఏదైతే మనకి కుబేర మూవీలో వాడారో సో ఆ ఒక మూవీ పోస్టర్ అనేది నేను తీసుకున్నా. ఓకే, సో ఇది మనకి ఒక రిఫరెన్స్ మాత్రమే. సో లోగోస్ అండ్ టైటిల్స్ అనేవి అలా ప్లేస్ చేసి సో ఈ నాకు ఇమేజ్ అనేది చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ మన ఆ ఆర్ట్ మనకి ఇమేజ్ మ్యానిపులేషన్ చాలా బాగా నచ్చింది నాకు. సో దీన్ని బ్యాక్గ్రౌండ్లో లైక్ చేసి అండ్ నెక్స్ట్ దీని డిఫరెన్స్ కింద మనం పోస్టర్ అనేది చేద్దాం. ఓకే, సో ముందుగా నేను ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసుకున్నా. సో ఇవి మనకి ట్రైలర్లో ఉన్న మూవీ స్క్రీన్ షాట్స్ ఇవి. సో ఈ ట్రైలర్లో ఉన్న కట్స్ అనేది తీసుకొని నేను ఒక ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి దెన్ నెక్స్ట్ మనం ఉన్న ఇమేజెస్ని మన మెయిన్ పోస్టర్ యొక్క సబ్జెక్ట్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇమేజ్ నేను పెన్ టూల్ యూజ్ చేసి సెలెక్ట్ అనేది చేస్తున్నా. సో ఇది మనం బై యూజింగ్ ఆఫ్ మౌస్ ఆర్ స్టైలిష్ అనేది యూజ్ చేయొచ్చు. సో నేను స్టైలిష్ అనేది యూజ్ చేస్తున్నా. సో దీనివల్ల మనకి కటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి మౌస్ కన్నా మనకి స్టైలిష్ యూజ్ చేస్తే సో డిజైనింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్ ఈజీ అండ్ ఫాస్ట్గా ఉంటుంది. సో పెన్ యూజ్ చేయడం వల్ల మనకి నాకు డిజైన్ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. సో నార్మల్గా మీరు మెయిన్ సబ్జెక్ట్ టూల్తో యూస్ చేసి సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్ని తీసుకున్నా కనుక మనం పెన్ టూల్ క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ సబ్జెక్ట్ని తీసుకుంటే మనకి సబ్జెక్ట్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి రఫ్ చేసే ఉంటుంది కదా, సో అలాంటివి రాకుండా మనకి పెన్ టూల్తో యూస్ చేసి మనకి పర్ఫెక్షన్ అనేది ఇది ఎక్కువ ఉంటుంది పెన్ టూల్ యూస్ చేస్తుంటే. సో నెక్స్ట్ నేను మాస్క్ వేసుకొని సో మాస్క్ సెలెక్ట్ రిఫైన్ హెయిర్ అనేది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మనకి ఎక్కడైతే హెయిర్ డీటెయిల్స్ కావాలో అవి అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఎడ్జెస్ అనేది కొంచెం హెయిర్ డీటెయిల్స్ అనేది కనబడేలా యాడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనం హెయిర్ డీటెయిల్స్ ఉన్నాం కదా, సో నేను ఈ హెయిర్ డీటెయిల్స్ని ఇంకా మనం కొంచెం డెప్త్గా యాడ్ చేసి దాని తర్వాత మనం ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో ఆ ఎడ్జెస్ని కూడా మనం స్మల్స్ టూల్తో ఆ హెయిర్ డీటెయిల్స్ అనేది ఇంకా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనం బేసిక్గా నార్మల్గా ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్లో చేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువ డీటెయిల్ చేయట్లేదు. సో నార్మల్గా మనం ఒక మూవీ పోస్టర్ అనేది ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం. ఓకే, సో యాక్చువల్గా మనం చేసే ఏ డిజైన్ సరే టార్గెట్లో పెట్టుకుని చేస్తే మనకి మన క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ టైంలో అనేది ఫినిష్ చేస్తాం కదా, సో దాన్ని బట్టి మనకి వర్క్ కూడా స్పీడప్ అవుతుంది. సో అలా మనకి ఒక్కొక్క పోస్టర్కి ఒక్కొక్క టైం సెగ్మెంట్ పెట్టుకుంటే ఆ టార్గెట్లో మనకి పోస్టర్ని చేస్తే కనుక మన యొక్క క్రియేటివిటీ ఎంతవరకు వచ్చిందో మనకు ఐడెంటిటీ అవుతుంది. ఓకే, సో ఇది మెయిన్ మనకి ఈ ఇమేజ్ మనకి మెయిన్ సబ్జెక్ట్ చూస్తుంటే మీకు ఇక్కడ ఇమేజ్ అనేది మీకు ఒక షోల్డర్ దాకా ఉంది. సో దీన్ని మనం ఏదో యూస్ చేసి నెక్స్ట్ అనేది మనం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, సో ముందుగా నేను ప్లేస్మెంట్ పెట్టుకుంటున్నా. ఓకే, ప్లేస్మెంట్ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఇమేజ్ యొక్క ఎడ్జెస్ అనేది మనం స్మడ్జ్ అనేది చేద్దాం. ఓకే, సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. సో నేను ఏ అనేది సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ టూల్తో మనం ఏ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో మనకి కాంటెక్చువల్ టెక్స్ట్ బార్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చిన్నది సెర్చ్ కొడితే మనకి ఏ అనేది జనరేట్ చేస్తుంది. సో దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఇచ్చింది కదా, సో ఈ 3 వేరియంట్స్ నేను లాస్ట్ వేరియంట్ అనేది తీసుకుంటున్నా. అండ్ 2 లేయర్స్ నేను మెర్జ్ చేసి ఎక్కడైతే మనకి సబ్జెక్ట్ కావాలో అక్కడ దాకా నేను పెన్ టూల్ యూస్ చేసి మార్కింగ్ చేసుకుని దానికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకి ఫైనల్ ఉన్న అవుట్పుట్ ఇది. ఓకే, సో మనకి చూడొచ్చు మనకి షోల్డర్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఈ సబ్జెక్ట్కి. సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మనం స్మడ్జ్ టూల్తో హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇది మనం మౌస్తో కన్నా స్టైలస్తో యూస్ చేస్తే మనకి హెయిర్ డీటెయిలింగ్ అనేది బాగా ఎక్కువ వస్తుంది మనకి. సో మనం ఫ్రీ హ్యాండ్ యూస్ చేస్తాం కాబట్టి మనకి హెయిర్ డీటెయిల్స్ మనకి ఆ కర్వ్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్మడ్జ్ టూల్ తీసుకొని స్ట్రెంత్ అనేది 80 పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ దాన్ని ఎడ్జెస్ అనేది నేను డ్రా అనేది చేస్తున్నా. ఓకే, సో స్మడ్జ్ టూల్ యూస్ చేస్తూ ఆ ఎడ్జెస్ అనేది డ్రా చేస్తున్నా. సో మనకి ఏదైతే యాంగిల్ ఉందో సో బియర్డ్ ఒక యాంగిల్తో మనం ఈ హెయిర్ డీటెయిల్స్ అనేది డ్రా చేస్తున్నా.
ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనం కొంచెం హెయిర్ టైల్స్ కూడా లైట్గా యాడ్ చేద్దాం. ఓకే. సో ఇది మీరు చూస్తున్న ఎందుకు మనకి ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ అనేది మనకి కొంచెం హెయిర్ లా కనబడుతుంది. ఓకే. సో హెయిర్ డీటెయిల్స్ అనేది మనకి ఈ స్మచ్ టూల్ వల్ల యాడ్ అవుతుంది. ఓకే. లేదంటే మనకి ఎడ్జ్ అనేది మనకి చాలా ఏదైతే ఇమేజ్ కట్ చేసామో సో అది కట్ చేసిన ఇమేజ్ లాగా ఉంటుంది. సో దానికి ఇమేజ్ అనేది మనం పర్ఫెక్షన్ ఇవ్వాలి, అది కనబడకూడదు కాబట్టి నేను హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇదే కాదు, మీరు ఏ వర్క్ చేసినా సరే మనకి హెయిర్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను స్మడ్జింగ్ అనేది చేశాను. ఇది మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే. నెక్స్ట్ నేను ఐబ్రోస్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు. సో దీని తర్వాత మనం ఏదైతే కలర్ ఉందో సో ఆ కలర్తో కూడా నేను లైట్గా బ్రష్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని మనం దాన్ని హెయిర్ యొక్క డీటెయిల్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే. సో అగైన్ నేను స్మాల్ స్టూల్ అనేది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం హెయిర్ డీటెయిల్స్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓకే. సో ఏదైతే మనం హెయిర్ తీసుకున్నామో దానిలో నేను స్మడ్జింగ్ అనేది చేస్తున్నాం. చూస్తే మనకి స్మడ్జింగ్ అనేది హెయిర్ అండ్ డీటెయిల్స్ కొంచెం ఎడ్జెస్ అనేది కొంచెం లైట్గా హెయిర్ లా కనబడుతుంది. ఓకే. సో అలా మనం ఏదైతే యాంగిల్ తీసుకున్నామో సో ఆ యాంగిల్ బట్టి మనం హెయిర్ డీటెయిల్స్ అనేది డ్రా చేయాలి. సో మనకి హెయిర్స్ ఎక్కువ వీవీగా ఉంటాయి అనేసి సో ఆ వీవ్స్ని మ్యాచ్ చేస్తూ మనం హెయిర్ యొక్క డీటెయిల్స్ అనేది స్మడ్జ్ టూల్ యూస్ చేసి మనం ఇలా స్మడ్జింగ్ అనేది చేయాలి. ఓకే. సో ఇది మీరు ఆయిల్ పెయింట్లో కూడా వాడచ్చు. సో పర్పస్ సో మనం ఏమన్నా ఆయిల్ పెయింటింగ్ ఇమేజ్ తీసుకున్నా సో దాని యొక్క కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫినిష్ అయిన తర్వాత మన హెయిర్ డీటెయిల్స్ అలాగే వదిలేస్తారు. సో హెయిర్ డీటెయిల్స్ కోసం మన స్మడ్జింగ్ అనేది చేయాలి. ఓకే. సో ఇదే స్మడ్జింగ్ మీరు ఫేస్కి కానీ అప్లై చేస్తామని అది ఆయిల్ పెయింట్ కూడా అవుతుంది. ఓకే. సో దానికి ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. సో 2 years బ్యాక్, అది ఒక రిఫరెన్స్ చూడండి. సో ఇమేజ్ యొక్క డీటెయిల్స్ అనేది యాడ్ చేసాం కదా. సో మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ కావాలి. సో ఇందాక ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, సో ఆ ఇమేజ్ కూడా మనం యూజ్ చేద్దాం. ఓకే. సో దీంట్లో ఈ మూవీ ఫస్ట్లో నేను ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ ధనుష్ గారు మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. ఓకే. మనం ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే. సో నేను ఓన్లీ ధనుష్ గారి మెయిన్ ఫోటో మాత్రం యాడ్ చేస్తున్నాను. సో మెయిన్ ఫోటో అనేది నేను యాడ్ చేసిన తర్వాత నేను సబ్జెక్ట్ అనేది యాడ్ చేసాను. అండ్ నెక్స్ట్ దీనికి మనం కొంచెం కలర్ గ్రేడ్ అనేది చేసాను కెమెరా ఫిల్టర్ తోటి. ఓకే. సో కెమెరా ఫిల్టర్ తీసుకుని మనం కలర్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత దీనికి మాస్కింగ్ అయితే చేసిన తర్వాత మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో సో అది డూప్లికేట్ చేసుకుని ఒకటి బ్యాకప్ అనేది పెట్టుకుంటున్నా. ఓకే. సో బిలో లేయర్ అనేది నేను బ్యాకప్ పెట్టుకుంటున్నా. సో మెయిన్ లేయర్ అని మనం ఏదైతే మెయిన్ లేయర్ తీసుకున్నామో దానికి ఇప్పుడు మనం షార్ప్నెస్ అండ్ అలాగే కలర్ అనేది యాడ్ చేసాం కాబట్టి సో దాన్ని మనకి ఇప్పుడు షార్ప్ అండ్ అలాగే మనకి ఏదైతే లైట్ అండ్ స్కిన్ ఉందో అక్కడ లైట్ అండ్ మిగతా ఎక్కడ డార్క్ ఉందో అక్కడ డార్క్ అనేది చేస్తున్నాం. అండ్ అలాగే మనకి స్కిన్ టెక్స్చర్ కూడా నేను నార్మల్గా యాడ్ చేస్తున్నా. ఓకే. సో ముందుగా నేను ఒక కలర్ సాలిడ్ కలర్ లేయర్ తీసుకుని ఎక్కడైతే మనకు కలర్ కావాలో అక్కడ పికప్ చేసుకొని సో ఓవర్లెస్ అడ్జస్ట్ చేసుకొని అండ్ దాన్ని ఎక్కడైతే మనకు కలర్ కావాలో అక్కడ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని సో అక్కడ మనం ఎక్కడైతే లైటింగ్ వస్తుందో అక్కడ మనం లైటింగ్ అనేది యాడ్ చేస్తున్నాం చూడండి. ఓకే. సో ఇది అక్కడ మనం మాస్కింగ్ చేసుకుని అక్కడ మనం బ్రైట్నింగ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో ఇది మీరు ఇలా కాకుండా మీరు ఎక్స్పోజర్ ఉంటుంది కదా, సో ఎక్స్పోజర్ని కూడా మనం యూస్ చేసి చేయొచ్చు. సో నేను ఫస్ట్ కలర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఎక్కడైతే మన హైలైట్స్ ఉన్నాయో సో అక్కడ నేను హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఇమేజ్కి. ఓకే. ఇది నేను సాలిడ్ కలర్ యూస్ చేసి చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మన ఎక్స్పోజర్ యూస్ చేసి కూడా చేయొచ్చు. సింపుల్గా మీరు ఎక్స్పోజర్ యూస్ చేస్తే కనుక అక్కడ ఉన్న ఏదైతే హైలైట్స్ ఉన్నాయో అక్కడ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే కలర్స్ అనేది తీసుకుంటే సో బ్యాక్గ్రౌండ్ ఒక కలర్కి అండ్ మనం తీసుకున్న కలర్కి రెండు బ్లెండ్ అవుతుంది. సో దానికి నేను సాలిడ్ కలర్ అనేది తీసుకున్నా. సో మనకి అదే కలర్ రెండు డూప్లికేట్ చేసి దాన్ని ఓవర్ అనేది చాక్లెట్ పెట్టుకొని మనకి ఎక్కడైతే డార్క్ ఏరియా కావాలో అక్కడ నేను బ్రషింగ్ అనేది చేస్తున్నా. ఓకే. మీరు మొత్తం బ్రషింగ్ అనేది చేయకుండా క్లిప్పింగ్ మాస్క్ చేసినట్లయితే మనకి
ఆ లేయర్ అనేది నెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకే నేను మాస్కింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నా. సో బ్రషింగ్ అనేది చేశాను కదా. సో నెక్స్ట్ మనకి ఎక్కడైతే హైలైట్ ఉన్నో అక్కడ మనకి షాడోస్ అనేవి అక్కడ. సో షాడోస్ అండ్ హైలైట్స్ అనేది ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం స్కిన్ టెక్స్చర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో నేను రఫ్గా యాడ్ చేస్తున్నాను నేను స్కిన్ టెక్స్చర్ కూడా నేను. ఓకే, సో దానికి మనం మెయిన్గా మన ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకుని అండ్ దానికి మనం థ్రెషోల్డ్ కానీ యాడ్ చేసి, సో నేను ఆల్రెడీ మన స్కిన్ టెక్స్చర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆఫ్ నాయిస్. సో నేను ఒక గ్రే అనేది తీసుకున్నా. సో ఈ గ్రే కలర్ నేను నాయిస్ అనేది యాడ్ చేస్తున్నా ఫస్ట్. సో గ్రెయిన్ యాడ్ చేసిన తర్వాత సో ఇదైతే మనకి గ్రెయిన్ అనేది యాడ్ అయింది. సో ఈ గ్రెయిన్ తీసుకొని నేను ఓవర్లే లాగానే సెట్ చేసుకొని నాకు ఎక్కడైతే లేయర్ కావాలో అక్కడ ఆ ఓవర్లే చేసుకొని మనకి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో దానిపైన యాడ్ చేసి ఆ లేయర్ని తర్వాత మనకి ఫేస్ యొక్క వేవ్స్ ఉంటాయి. సో ఆ వేవ్స్ బట్టి మనం ఎరేజ్ అనేది స్ట్రెచింగ్ అనేది చేయాలి బై యూజింగ్ ఆఫ్ లిక్విడ్. సో మనకి ఇది స్ట్రక్చర్ అనేది కొంచెం యాడ్ అయింది చూసారా. సో ఇలాగా. సో ఇదే కాకుండా మనం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. సో నేను ఒక ఇమేజ్ని డూప్లికేట్ చేసుకుని దాన్ని నెక్స్ట్ దానికి సో దీన్ని నేను ఒక షార్ప్నర్ అనేది యాడ్ చేశాను. సో ఆన్ షార్ప్ మార్క్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక పెద్దని రిఫిల్ చేసి అండ్ నెక్స్ట్ దాన్ని నేను గాషింగ్ లేయర్ అనేది చేసుకొని దాన్ని 2 లేయర్స్ కంబైన్ చేసి ఓవర్లో పెడుతున్నా. సో దీన్ని నేను మాస్కింగ్ చేసిన తర్వాత నేను దాని యొక్క స్కిన్ అన్ని మనకి ఏదైతే ఇమేజ్ ఉందో ఆ మెయిన్ సబ్జెక్ట్ మనకి షార్ప్నెస్ అనేది యాడ్ అవుతుంది చూసారుగా. సో కొంచెం షార్ప్నెస్ అండ్ నాయిస్ కూడా యాడ్ అవుతుంది ఇమేజ్కి. సో మనకి షార్ప్నెస్ వల్ల ఏంటంటే ఇమేజ్ యొక్క ఎడ్జెస్ అనేది కొంచెం షార్ప్న్ అవుతుంది. సో దానివల్ల మనకి కొంచెం ఇమేజ్ అనేది డెప్త్ యాడ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే నార్మల్ ఇమేజ్ అనేది సాఫ్ట్గా ఉంటే సో ఆ సాఫ్ట్గా ఉన్న ఇమేజ్ కొంచెం షార్ప్నెస్ యాడ్ చేస్తే మనకి దాని యొక్క ఫీల్ అనేది కొంచెం డెప్త్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ డెప్త్ గురించి మనం షార్ప్నెస్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో నేను గ్లిప్పింగ్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నా. సో దీనివల్ల మనకి మాస్కింగ్ అనేది ఈజీ అవుతుంది. సో లేయర్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత మనం బ్రషింగ్ అనేది తీసుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా మనకి ఆ లేయర్ ఎక్కడ ఎరేజ్ చేయాలన్నా లేదంటే డిక్రీజ్ చేయాలన్నా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నాం కదా. సో బ్యాక్గ్రౌండ్ నేను వైట్ ఉంచుతున్నా. సో దీనికన్నా డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేసుకుని జస్ట్ ఒక లైట్ కలర్ అనేది యాడ్ చేసాను. ఓకే, నెక్స్ట్ వైట్ తీసుకున్నాను లేయర్ నేను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది దాని తర్వాత మనం మన ఏదైతే సబ్జెక్ట్ ఉందో సో దానికి నేను ఇంకొక సబ్జెక్ట్ లేయర్ అనేది తీసుకుంటున్నా. సో ఇంకొక క్యారెక్టర్ అనేది. సో అది కూడా మనం ధనుష్ గారిదే. ఓకే, సో మనం ఏదైతే ఇందాక తీసుకున్నాం కదా సో టెంపుల్ దగ్గర ఉన్న లేయర్ని సో అదే లేయర్ని నేను ఇప్పుడు తీసుకుంటున్నా. ఓకే, అందుకని ముందు నేను బ్యాక్గ్రౌండ్ ఒక టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీని యొక్క ఆపోజిట్ని తగ్గించి నేను ఒక బ్లెండింగ్ లేయర్స్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇది మనకి ఒక కాన్వాస్ ఉన్న టెక్స్చర్స్ ఇవి కూడా 3 టెక్స్చర్స్. మనం ఈ టెక్స్చర్స్ కావాలంటే మీరు కామెంట్లో టెక్స్చర్స్ అని కామెంట్ చేయండి. సో దాని యొక్క లింక్ నేను మీకు కామెంట్లో రిప్లై చేస్తాను. ఓకే, సో ఏదైతే టెక్స్చర్ తీసుకున్నానో దాన్ని నేను ఒక కంటెంట్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకొని దాని తర్వాత నేను దీనికి మనకి బ్యాక్గ్రౌండ్ లేయర్కి యాడ్ చేసి దాని యొక్క ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నా. సో నేను ఇందాక ఏదైతే ఒక సబ్జెక్ట్ లేయర్ తీసుకున్నానో సెకండరీ సబ్జెక్ట్ లేయర్ని తీసుకొని సో దీన్ని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను బై యూజింగ్ ఆఫ్ పెన్ టూల్. ఓకే, సో పెన్ టూల్ యూజ్ చేసి కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం దీనికి కూడా షాడోస్ అండ్ హైలైట్స్ యాడ్ చేసి అండ్ మన ఏదైతే బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఉందో సో దానికి మనం ఈ సెకండరీ ఇమేజ్ కూడా మనం బ్లెండింగ్ అనేది చేయాలి. ఓకే, సో మోస్ట్లీ మనకి కటింగ్ ఎడ్జెస్ అనేది స్మూత్గా ఉండాలి. ఓకే, రఫ్గా ఉంటే మనకి ఎడ్జెస్ అనేది మనకు కటింగ్ అయినట్టు తెలుస్తుంది. ఓకే, సో ఇది మనకి క్వాలిటీ లెస్ ఇమేజెస్ కాబట్టి నేను జస్ట్ నార్మల్గా కటింగ్ అనేది చేసి దానికన్నా ఫెదర్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇది మనకి మెయిన్ ఇమేజ్ మనకి. అండ్ నెక్స్ట్ మనకి
కటింగ్లో ఏ ఎర్రర్ లేకుండా దానికి ఎడ్జెస్ అనేది క్లియర్ చేస్తున్నా. ఓకే, సో ఇదే నేను ఇమేజ్ని సెకండ్ ఇమేజ్ కింద వాడుతున్నా. ఓకే, సో దీన్ని కూడా నేను ఒక ఇమేజ్ అనేది బ్యాకప్ పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి కూడా మనం కలర్స్ అనేది యాడ్ చేయాలి. సో నేను కెమెరా రా ఫిల్టర్ అనేది యూస్ చేస్తున్నా. ఓకే, సో కెమెరా రా ఫిల్టర్లో మనం కలర్స్ అనేది అండ్ దాని యొక్క హైలైట్స్ అండ్ షాడోస్, హైలైట్స్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, కలర్ కరెక్షన్ అంటే మనం కెమెరా రా ఫిల్టర్లోనే చేస్తాం. అండ్ మనం ఇప్పుడు ఆ కలర్స్ అనేది యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఫైనల్ ఏదైతే అవుట్పుట్ ఉండదో అది ఇచ్చిన తర్వాత కూడా మనం కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఇందాక చేసిన మనం మెయిన్ సబ్జెక్ట్ చేసాం కదా, సో స్మడ్జింగ్ అనేది. సో దీనికి కూడా నేను అలాగే హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఎడ్జెస్ ఉన్నాయి కదా, సో దాన్ని నేను హెయిర్ డీటెయిల్స్ కోసం నేను స్మడ్జింగ్ అనేది చేస్తున్నా. ఓకే, సో ఇలాగే మీరు ఏ ఇమేజ్ కైనా మీరు హెయిర్ యొక్క ఎడ్జెస్ని మీరు ఇలా హెయిర్ లైన్స్ వచ్చేలాగా హెయిర్ అనేది కనబడేలా మనం స్మడ్జింగ్ టూల్ యూస్ చేసి ఆ స్మడ్జింగ్ అనేది చేసుకొని హెయిర్స్ని చూపించవచ్చు. ఓకే, సో నేను దీన్ని కాన్వాస్ అనేది రొటేట్ చేస్తాను. సో ఇది మీకు రొటేట్ అవ్వాలంటే ఆర్ క్లిక్ చేసి రొటేట్ చేస్తే సరిపోతుంది. కాన్వాస్ అనేది మీకు ఎలాగైతే కావాలో అలాగా రొటేట్ అవుతుంది. సో హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నా. సో మనకి హెయిర్ డీటెయిల్స్ అనేది యాడ్ అయిపోయినాయి. సో ఇంకా మనం అండ్ ఎడ్జెస్ ఒక హెయిర్ డీటెయిల్స్ కూడా కొంచెం మంది యాడ్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఒక క్వాలిటీలెస్ ఇమేజ్ కాబట్టి మనకి హెయిర్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉండవు. సో అదే మీరు మూవ్ పోస్టర్స్ కానీ డైరెక్ట్గా చేస్తుంటే వాళ్ళు ఇచ్చే రిసోర్స్లోనే మనకి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంటాయి. సో నేను దీంట్లో డీటెయిల్స్ అనేది లేదు కాబట్టి నేను స్మడ్జ్ టూల్ యూస్ చేసి డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, లేదంటే ఈ పోస్టర్ మనం ఈ యొక్క స్మడ్జింగ్ ప్రాసెస్ అనేది స్కిప్ చేయొచ్చు. సో మనకి హెయిర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి నేను ఈ స్మడ్జింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నా. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు హెయిర్ డీటెయిల్స్ అనేది క్లియర్గా వస్తుంది మనకి. సేమ్ వీళ్ళకి మీరు ఏ ఇమేజ్ గురించైనా ఈ ప్రాసెస్ని యూస్ చేయొచ్చు. ఇది మనకి యూస్ అవడానికి మనకి ఓల్డ్ టు న్యూ రిస్టోరేషన్ ఫొటోస్ ఉంటాయి కదా, సో ఏదైతే మన ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయో దాన్ని కొత్తగా చేస్తాం కదా, సో యూజింగ్ ఆఫ్ ఏఐ స్మడ్జింగ్. సో వాటిలో కూడా మనం హెయిర్ డీటెయిల్స్ని ఇలాగా యాడ్ చేయొచ్చు. సో ఇదే కాదు, మీరు ఒక హెయిర్ డీటెయిల్స్ అనేది దాని యొక్క కలర్ మ్యాచ్ చేస్తూ మనం ఆ స్మడ్జింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, ఓకే దీని యొక్క ఇమేజ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ దీనికి మనం దీని యొక్క షాడోస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మెయిన్ సబ్జెక్ట్ ఉంది కదా, ఆ మెయిన్ సబ్జెక్ట్కి అండ్ ఈ సెకండరీ సబ్జెక్ట్ కూడా మనకి డెప్త్ అనేది యాడ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఆ ప్లేస్మెంట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో నేను ఏదైతే లేయర్ ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకొని అండ్ దానికి షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, దాని యొక్క లేయర్ని ట్రాన్స్ఫార్మ్ చేసి దాని తర్వాత నేను ఆ ఎడ్జెస్ని నేను షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా. మనకి ఎక్కడైతే సెట్టింగ్ పొజిషన్ ఉందో అక్కడ మనకి షాడోస్ ఉంటాయి కాబట్టి అక్కడ నేను షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ నేను కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నా. సో అది మీరు ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు, నేను కెమెరా రా ఫిల్టర్లో కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నా. సో ఇది మీకు విజిబుల్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం నుంచి అది విజిబుల్ అయ్యేలా చూస్తాను. ఓకే, యాక్చువల్గా మనకి ఇది ఫోటోషాప్ కాన్వాస్ అయితే ఉందో సో అది మాత్రమే మనకి రికార్డింగ్ అనేది అవుతుంది. సో పైన మనకి ఏదైతే పాపప్ విండోస్ ఉంటాయో సో అవి రికార్డింగ్ అవ్వట్లేదు. ఈవెన్ కెమెరా ఫిల్టర్స్ కానీ హ్యూమన్ సాచురేషన్ కానీ సో ఇలాంటివి. ఓకే,
సో ఈ కలర్స్ అనేది మనకి యాడ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ దీనికి మనం షాడోస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో హెయిర్ అనేది మనం బ్లాక్ చేయొచ్చు, కానీ నేను బ్లాక్ చేసిన తర్వాత నేను బ్లూగానే వదిలేసాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ మనం యూస్ చేసే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అని కూడా బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి నేను ఆ కలర్ మ్యాచ్ అని నేను అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే ఉందో దానికి నేను అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నా ఒక్కొక్కటి. ఓకే, సో మనకి ఎక్కడైతే ప్లేస్మెంట్ కావాలో జస్ట్ నార్మల్గా నేను షాడోస్ అన్ని ఇవ్వడానికి మాత్రం నేను ప్లేస్మెంట్ అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. ఓకే, సో మెయిన్లీ మనకి ఇమేజ్ అనేది మూవీ పోస్టర్స్లో మనకి అలైన్మెంట్ అనేది ప్లేస్మెంట్ అనేది ఏదైతే మనకి ఇమేజ్ కాన్సన్ట్రేషన్ అవుతుందో చాలా ముఖ్యం మనకి. సో ప్లేస్మెంట్ అనేది జాగ్రత్తగా ప్లేస్మెంట్ చేయాలి. ఓకే, సో నేను యొక్క సిట్టింగ్ ఇమేజ్ కానీ సెకండరీ ఇమేజ్ అనేది సెకండరీ సబ్జెక్ట్కి నేను షాడోస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దానికి నేను స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అనేది బ్లర్ అనేది ఇచ్చాను కొంచెం. సో దానివల్ల మనకు కొంచెం డెప్త్ ఫీల్ అనేది యాడ్ అయ్యింది. ఓకే, సో మనకి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో దాని షోల్డర్ మీద కూర్చున్నట్టు ఉంది కదా. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే మన మెయిన్ సబ్జెక్ట్లో మనం స్లమ్ అండ్ రిచ్ బిల్డింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ మూవీ సబ్జెక్ట్ ఒకటి మనకి స్లమ్ టు రిచ్ మెన్ కనుక, సో దానికి నేను బిల్డింగ్స్ అనేది యాడ్ చేసుకుని దాన్ని ఓవర్లో సెట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఏదైతే లేయర్స్ ఉన్నాయో మనకి ఏదైతే షోల్డర్ బ్యాక్ ఉందో సో ఆ యొక్క వైట్ షర్ట్లోకి నేను బ్లెండింగ్ అనేది చేస్తున్నా. ఫస్ట్ మీరు ఏదైతే బిల్డింగ్స్ లేయర్ ఉన్నాయో దాన్ని తీసుకొని క్లిప్పింగ్ మనకి మెయిన్ యొక్క సబ్జెక్ట్ క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని అండ్ నెక్స్ట్ దానికి లేయర్ మాస్క్ అనేది చూసి బ్రషింగ్ అనేది చేసుకున్న తర్వాత మీరు మనకి బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో నేను ఓవర్లే అనేది యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి లేయర్ తీసుకున్న తర్వాత మనకి లేయర్ కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంది. సో బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి 2 bars ఉంటాయి. ఆ 2 bars మనం అడ్జస్ట్ చేస్తే కనుక మన ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ అనేది బ్యాక్గ్రౌండ్ లేయర్తో బ్లెండింగ్ అనేది అవుతుంది. సో ఇలాగే ఈ ప్రాసెస్ యూస్ చేశాను నేను ఇమేజ్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో ఇమేజ్ నేను బ్లెండింగ్ అనేది యాడ్ చేశాను. సో మనకి షోల్డర్లో చూస్తే కనుక మనకి ఏదైతే షర్ట్ ఉందో ఆ షర్ట్లో మనకి బిల్డింగ్స్ అనేది యాడ్ అయినాయి. సో ఇలాగే నేను ఫేస్లో కూడా యాడ్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్ లుకింగ్ గుడ్. సో ఆ లేయర్ అనేది నేను తర్వాత తీసేసాను. ఓకే, సో మీరు డిజైన్ చేసినప్పుడు మీకు ఏదైతే ఐడియాస్ ఉంటాయో సో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఆ లేయర్ అనేది సెట్ అవ్వదు లేదా నచ్చట్లేదు అనిపిస్తే మీరు జస్ట్ దాన్ని వదిలేసండి. ఓకే, సో ఇక్కడ నా స్టైలేషన్ నాకు చాలా ఇబ్బంది పెట్టింది. సో దీనికి ప్లేస్మెంట్ మనకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానికి గ్రూప్ అనేది చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ నేను మెయిన్ సబ్జెక్ట్కి ఎక్స్పోజర్ అనేది అండ్ షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, దిస్ వన్ ఇది ప్లేస్మెంట్ అనేది బాగుంది, కానీ మనకు ఆ లోగో ప్లేస్మెంట్కి అండ్ నాకు మూవీ థీమ్కి ఈ పోజ్ అనేది కొంచెం సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. సో బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్మెంట్ అనేది మనం మార్చుదాం. సో ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నాం. సో ఇందా చూసుకుంటే మనం కింద బిల్డింగ్స్ అనేది కూడా యాడ్ చేశాను. ఓకే, సో మీకు కనబడుతుంది అనుకుంటున్నా కింద. సో మనం ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాంట్లో మనం బిల్డింగ్స్ కూడా యాడ్ చేసాము. సో ఇది మనం తీసుకున్న ప్లేస్మెంట్. నెక్స్ట్ దీనికి మనం కరెన్సీ నోట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది నేను ఫ్రీ పిక్లో తీసుకున్నా. సో దీన్ని మనం ర్యాప్ చేసుకుంటే సో అది మనం ఆ నోట్స్ అనేది ఫ్లయింగ్ అయ్యేలాగా మనం టెక్స్ట్ అనేది టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం మనకి. సో ర్యాపింగ్ అనేది చేస్తున్నాం దీనికి. సో మీరు ఆ లేయర్ని క్లిక్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి
దాని యొక్క లేయర్ని మనం ర్యాప్ చేస్తే కనుక అది మనకి ఒక ఫ్లయింగ్ లా అయినట్టు కనబడుతుంది. ఓకే, సో ఇది మీరు యాపిల్ యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ని కానీ లేదంటే ఏదైనా సరే యాపిల్ యూస్ చేసి మనం బెండ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది నేను బెండింగ్ అనేది చేసిన తర్వాత దీనికి కూడా మనం షాడోస్ అండ్ హైలైట్స్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో ఈ షాడోస్ అండ్ హైలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు కరెన్సీ ఫ్లయింగ్ అనేది తీసుకున్నా కానీ మనం మన మెయిన్ సబ్జెక్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి అండ్ మెయిన్ సబ్జెక్ట్ మనకి క్లియర్గా కాన్సన్ట్రేట్ అవ్వాలి కాబట్టి నేను దాన్ని లైటింగ్లో పెట్టాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి అడ్జస్ట్మెంట్ కింద మనకి లేయర్ ప్యానల్ అడ్జస్ట్మెంట్ లేయర్లో మనకి ఫోటో ఫిల్టర్ ఉంటుంది. సో దాంట్లో మనం కలర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే కలర్ అనేది యాడ్ అవ్వాలో ఇమేజ్ అనేది యాడ్ చేసి నేను ఇక్కడ బ్లూ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని మేము బ్లూ కలర్ అనేది యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనకి టెక్స్చర్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇది మనకి గ్రంజ్ టెక్స్చర్స్ అన్నా లేదంటే పేపర్ టెక్స్చర్స్ అన్నా సో మూవీ పోస్టర్ టెక్స్చర్స్ అన్నా మనకి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మనకి అవైలబుల్ ఉంటుంది. సో మనం డౌన్లోడ్ చేసుకుని మనం జస్ట్ దాని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ కాపీ చేసుకుని దాని యొక్క టెక్స్ట్ అనేది మనం ఓవర్లో పెట్టుకొని మనం బ్లెండింగ్ అనేది తీసుకుంటే కనుక ఇక పోస్టర్ యొక్క లుక్ అనేది మనకు టెక్స్చర్ అనేది యాడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదైనా ఒక సాఫ్ట్ ఇమేజ్ ఒక బాల్ ఉందనుకోండి. సో మనకి నార్మల్గా క్రికెట్ బాల్కి అండ్ అలాగే మనకి టెన్నిస్ బాల్కి కొంచెం టెక్స్చర్ అనేది ఉంటుంది. సో క్రికెట్ బాల్ కొంచెం సాఫ్ట్గా ఉంటే కనుక టెన్నిస్ బాల్ అనేది కొంచెం గ్రంజీగా అండ్ కొంచెం టెక్స్చర్ అనేది ఉంటుంది. సో అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏ టెక్స్చర్ అయితే కావాలో దేన్ని తీసుకుందాం. సో ఇక్కడ నేను ఒక గ్రంజ్ టెక్స్చర్స్ అండ్ అలాగే మనం పేపర్ టెక్స్చర్స్ అనేది యాడ్ చేసాం. దాని తర్వాత మనం ఫోటో ఫిల్టర్ యూస్ చేసి మనం ఆ అడ్జస్ట్మెంట్ని మనం బ్లూ అనే కలర్ అనేది యాడ్ చేసాం కదా. సో ఇదే కాకుండా మనం దీనికి ఫైన్ అవుట్పుట్గా లట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మన దగ్గర ఉన్న ఏదైతే లట్స్ ఉన్నాయో సో దాన్ని నేను ఒక లట్స్ అనేది తీసుకుని దానికి నేను మెయిన్ యొక్క సబ్జెక్ట్కి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని కూడా మనం మొత్తం కన్వర్స్ అంతా యాడ్ చేయకుండా మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ వరకు నేను లట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఈ లట్స్లో మనకి ఏదైతే కలర్ అనేది మ్యాచ్ అవుతుందో ఏది మనకి పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంది. సో మనకి మన ఐడియా ప్రకారం ఏదైతే ఉందో అది నేను సెలెక్ట్ చేసుకుని దాన్ని నేను క్లిప్పింగ్ మాస్క్ అనేది చేస్తున్నాను. ఓకే, సో నేనైతే సబ్జెక్ట్ అనేది తీసుకున్నాను కదా సో దాన్ని డూప్లికేట్ చేసుకుని అండ్ దానికి సబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఫోటో ఫిల్టర్ అనేది యాడ్ చేసాం కలర్ లుకప్లో అండ్ దెన్ క్లిప్పింగ్ మాస్క్ అనేది చేసుకున్న లట్స్ అనేది అండ్ నెక్స్ట్ మన ఇక్కడ మనకి కూడా షాడోస్ అండ్ హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నా. సో దీనికి కూడా నేను ఎక్స్పోజర్ యాడ్ చేసి అండ్ దానికి ఎక్స్పోజర్ అనేది తగ్గించుకొని దీనికి ఇప్పుడు మన యొక్క లేయర్స్ నేను షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా మన ఇమేజ్ యొక్క డెప్త్కి. ఓకే, సో మనకి ఒక లైటింగ్ అనేది రైట్ సైడ్ నుంచి ఉంది. సో మనకి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో ఆ ఫేషియల్కి రైట్ సైడ్ నుంచి ఉంది. సో లెఫ్ట్ సైడ్ అంతా మనకి డార్క్ ఉండాలి. సో రైట్ సైడ్ డ్రాప్ నుంచి వస్తున్నాం కాబట్టి సో లెఫ్ట్ సైడ్ అనేది మనకు షాడో ఉండాలి. సో మనకి లైట్ ఏదైతే ఆపోజిట్ ఉందో సో దాని యొక్క ఆపోజిట్ సైడ్ అనేది మనకి షాడో అవుతుంది. ఓకే, సో దాని ప్రకారంగా మనం షాడోస్ అండ్ హైలైట్స్ అనేది యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఈ నోట్స్ కూడా మనం షాడోస్ అనేది హైలైట్ చేస్తున్నాం. ఓకే, సో బ్రషింగ్ అనేది చేస్తున్నాను నేను. ఓకే, దాని యొక్క డెప్త్ అనేది యాడ్ చేస్తున్నాం. సో మనకి ఏదైతే ఫ్రంట్ నోట్ ఉందో సో దాని మీద మనం ధనుష్ గారి ఇమేజ్ యాడ్ చేయాలి కాబట్టి దాని యొక్క షాడోస్ కూడా ఇంకొక లేయర్ తీసుకొని దానికి నేను కొంచెం ఎక్కువ షాడోస్ అనేది యాడ్ చేసాను. ఓకే, సో దీనివల్ల మనకి ఆ నోట్ అనేది మనకి ఫ్లయింగ్ అయినట్టు ఉంటుంది అండ్ నెక్స్ట్ అలాగే దాని యొక్క డెప్త్ అనేది కొంచెం కర్వ్స్ ఉంటాయి కదా సో ఎక్కడైతే లైటింగ్ ఉన్న షాడోస్ కావాలో అక్కడ ఇచ్చినట్టుంది. సో నెక్స్ట్ నేను సన్లైట్ అనేది యాడ్ చేస్తున్నా. దీనికి మనం సన్లైట్ విత్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే మనకి గూగుల్లో ఇమేజెస్ అనేది దొరుకుతాయి. సో అవి యూజ్ చేసుకొని మనం ఆ లేయర్ నేను స్క్రీన్ ఉంది మనం ఏదైతే లేయర్స్ ఉన్న బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయో సో దాంట్లో నేను స్క్రీన్లో పెట్టుకున్నా. ఓకే, ఇది మరి స్క్రీన్ కానీ లేదా లీనియర్ డాట్స్ లేదంటే లీనియర్ లైట్ ఇలాంటివి చూసి మనం బ్లెండింగ్ మోడ్ అని యాడ్ చేయొచ్చు. సో అండ్ అలాగే మన ఆ లైట్ అనేది మనం ఒక
ఏదైతే మనీ ఉన్నదో సో వాటి మీద కూడా కావాలి కాబట్టి వాటి మీద పడుతుంది కాబట్టి వాటి మీద కూడా నేను సాలిడ్ కలర్ లేయర్ తీసుకుని దాన్ని నేను సాఫ్ట్ లైట్ పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ దాన్ని ఒపాసిటీని కూడా 50% పెట్టుకున్నా. సో మనకి ఇమేజ్ తగ్గట్టు మనం ఒపాసిటీ అండ్ అలాగే బ్లెండింగ్ మోడ్స్ ఉంది యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి అండ్ ఫ్రంట్కి ఒక టెక్స్చర్ అనేది తీసుకున్నా. సో ఈ టెక్స్చర్ నా దగ్గర ఉన్నాయి. సో ఈ యొక్క టెక్స్చర్ అనేది నేను యాడ్ చేసి దాని ఒపాసిటీని కూడా నేను తగ్గిస్తున్నాను. ఓకే, సో ప్రెజెంట్ నేను 20 పెట్టాను. సో ఇది మీరు చూడొచ్చు టెక్స్చర్ యాడ్ ఉందో యాడ్ అయ్యింది మనకి బ్యాక్గ్రౌండ్లో. సో మొబైల్లో మనం ఏదైనా అవుట్పుట్ ఇచ్చినప్పుడు టెక్స్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకి ఒక మెయిన్ ఇమేజ్. అండ్ నెక్స్ట్ దీనికి మనం మూవీ పోస్టర్లకు లోగోస్ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఈ టెక్స్చర్ యొక్క డిఫరెన్స్ ఏంటి, ఈ టెక్స్చర్స్ ఎందుకు వాడాలో కూడా నేను ఒక మెయిన్ వీడియో అనేది చేస్తాను. ఓకే, సో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్లీ ఇది నేను ఫస్ట్ టైం అనేది యూట్యూబ్ వీడియోలో చేయడం మూవీ పోస్టర్ గురించి. సో మీరు ఈ పోస్టర్ అనేది లుక్ అండ్ ఎలా అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే మనకి ఈ టెక్స్చర్స్ అండ్ అలాగే మనకి ఓవర్లేస్ అన్ని కూడా ఉంటాయి. సో ఈ ఓవర్లేస్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, టెక్స్చర్స్ అనేది ఎక్కడ యూస్ చేయాలో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, యాక్చువల్గా నేను ఇప్పుడు సన్లైట్ అనేది తీసుకున్నాం కదా, అది జస్ట్ ఓవర్లే. అండ్ మనం ఏదైతే టెక్స్చర్ తీసుకున్నాం అది మనం టెక్స్చర్స్. సో ఈ రెండు కూడా మనం ఓవర్లే కింద వాడుతూ యూస్ చేస్తాం. సో ఇది కూడా మనం టెక్స్చర్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం జూమ్ చేస్తే మనకి టెక్స్చర్ అనేది యాడ్ అయింది. ఓకే, అండ్ దీని తర్వాత కూడా మనం ఫైనల్ అవుట్పుట్ ఇచ్చే ముందు మనం కలర్ కరెక్షన్ కూడా చేయాలి. ఓకే, సో కలర్ కరెక్షన్ అనేది చేయడానికి మనం కెమెరా రా ఫిల్టర్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో కెమెరా రా ఫిల్టర్ కూడా మనకి దాంట్లో మనకి లైటింగ్స్లో ఎక్స్పోజర్ అండ్ అలాగే కాంట్రాస్ట్, షాడోస్ అండ్ హైలైట్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్స్ అండ్ అలాగే మనకి ఇంకా సాచురేషన్ అండ్ వైబ్రెన్స్, కలర్ వైబ్రెన్స్ అండ్ అలాగే ఇమేజ్ ఒక డెప్త్ కానీ ఇమేజ్ ఒక టెక్స్చర్ కానీ సో ఇలాంటివి మనం యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం ధనుష్ గారి సెకండ్ ఇమేజ్ అనేది ఇక్కడ నోట్ మీద యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కావాలంటే ఇదైతే రిమైనింగ్ నోట్స్ ఉన్నాయో సో దాని మీద ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంకా నోట్స్ మనం బ్యాక్గ్రౌండ్లో కూడా యాడ్ చేయొచ్చు. సో నాకు మినిమలిస్టిక్ అన్న పోస్టర్ అనేది వచ్చింది. సో ఆ మినిమలిస్టిక్గా స్టైల్గా ఉన్నాను కాబట్టి సో ఆ మినిమలిస్టిక్ స్టైల్లో నేను జస్ట్ ఒక మెయిన్ సబ్జెక్ట్ అనేది తీసుకున్నా, బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ అనేది పికప్ చేసుకున్నాను. ఓకే, సో మన ఏదైతే ధనుష్ గారి ఇమేజ్ ఉందో దాన్ని నేను నోట్ మీద సిట్టింగ్ అయ్యే పొజిషన్లో ఉన్నట్టు యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దాని యొక్క ఇమేజ్ యొక్క సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత మనం లోగోస్ అనేది యాడ్ చేద్దాం. ఈ పోస్టర్ యొక్క ఫనీ లుక్ అనేది మనం ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పోస్ట్ చేసాం కాబట్టి దానికి ఇన్స్టాగ్రామ్లో మనకి వీలైతే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే పోస్టర్ చేసామో సో దాని యొక్క అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో, అది బాగుందో లేదంటే బాగాలేదో లేదంటే ఏ ఎలిమెంట్ ఇంకా యాడ్ చేస్తే బాగుంటుందో అండ్ దాన్ని మీ ఐడియా అయితే ఎలా చేస్తారో సో ఇవి ఏంటి అని మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం టైటిల్ కూడా మెయిన్ యాడ్ చేస్తున్నాం. సో టైటిల్ ప్లేస్మెంట్ అనేది మనం మెయిన్గా చూసుకోవాలి. సో టైటిల్ ప్లేస్మెంట్ కూడా నేను రైట్ సైడ్ ఏదైతే మనకి ఇమేజ్ ఉందో సో అది ఇమేజ్ పక్కన కింద అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇమేజ్ కూడా నేను స్క్రీన్ షాట్ నేను తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే పైన అండ్ కింద టెక్స్ట్ ఉందో దాన్ని కూడా నేను టెక్స్ట్ తీసుకున్నా. ఓకే, సో మనకి లోగో ప్లేస్మెంట్ కూడా విజిబుల్ అవ్వాలి. సో దానికి లోగో ప్లేస్మెంట్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకా రిమైనింగ్ లోగోస్ ఉన్నాయి కదా మనకి అండ్ మూవీ స్పాన్సర్స్ కానీ అండ్ మూవీ మేకర్స్ కానీ సో ఇలాంటి లోగోస్ అన్ని మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి ఫైనల్ అవుట్పుట్.
సో లోగో కలర్స్ కూడా నేను నార్మల్గా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కూడా నేను సో ఇది మనకి లోగో, మెయిన్ లోగో మనకి. అండ్ నెక్స్ట్ దాన్ని కలర్ అని యాడ్ చేస్తాను. అండ్ మూవీ యొక్క క్రెడిట్స్ కూడా నేను యాడ్ చేశాను.